హలో దోస్తులు, వెల్కమ్ టు దుర్గాజ్యోతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాబు ఏం చలండి బాబు, బయట గడ్డ కట్టిచ్చేస్తుంది. అందుకే ఈ గడ్డ కట్టించే చలికి ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ కర్రీని బ్యాచిలర్స్ కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎవరికి తెలియదు, ఎవరు చేసుకోరు అని అనుకుంటున్నారా? ఏమో అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఈసారి మేము చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ దోస్తులు, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఆయిల్ వేసుకోండి. అమ్మో, టీ గ్లాస్ ఆయిల్ అనుకోకండి, ఆయిల్ ఉంటేనే కర్రీకి టేస్ట్. ఒకవేళ మీరు తక్కువగా తింటే తగ్గించి వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోకండి, కర్రీ స్వీట్నెస్ వచ్చేస్తుంది. అవి బాగా వేగాక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డలు ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చివి వేసుకుంటే కూరలో మగ్గిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంకాయ ఆలుగడ్డ ముక్కలు వేసేసాక ఒకసారి బాగా కలుపుకొని అందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. 2 మినిట్స్ తర్వాత ఒక 3 స్పూన్ల కారం ఒకవేళ ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి. కానీ 3 స్పూన్ల కారం ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసాక కర్రీని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని కలపకుండా మూత పెట్టుకోవాలి. కలపకుండా మూత పెట్టడం వల్ల ఆవిరికి టమాటాలు మంచిగా ఉడికి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాల వరకు కర్రీని కదపకూడదు. ఆలోపు టమాటాలు మంచిగా మగ్గి కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ మీ అమ్మమ్మలు, నానమ్మలు వంకాయ ఆలుగడ్డ ఎలా చేసేవారు? మా అమ్మమ్మ అయితే వంకాయ ఆలుగడ్డలో ఎండు రొయ్యలు, ఎండు చేపలు వేసి చేసేది, ఎంత అద్భుతంగా ఉండేదో. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను మీకు చూపిస్తున్న గ్లాస్ కొలతతో వాటర్ వేసుకోండి. మేము ఆ గ్లాస్కి కొంచెం తక్కువగానే వాటర్ వేసాం. మీకు ఒకవేళ గ్రేవీగా కావాలంటే తగ్గించి వేసుకోండి. ఒకవేళ మీరు పులుసుగా తింటా అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్. ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది. వాటర్ వేసాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 8 నిమిషాలు అలా వదిలేయాలి. మీరు ఈ కర్రీలోకి ఏ కాంబినేషన్స్తో తింటారు? ఈ కర్రీలోకి పచ్చి పులుసు కానీ మజ్జిగ చారు కానీ ఉంటుందండి, అద్దిరిపోతుంది. మజ్జిగ చారు అయితే ఇంకా చాలా బాగుంటుంది. 8 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కూర పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఆలుగడ్డలు పచ్చి వేసాం, ఉడకవనే మీకు టెన్షన్ వద్దు. మీరు పట్టుకొని చూస్తే చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే ఆలుగడ్డ వంకాయ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ వేసుకొని ఈ చల్లని కూల్ వెదర్కి తింటుంటే ఉంటుందండి. ఆహా, ఎవరైనా సరే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే.